జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకునిగా విధులు నిర్వహించిన వఖలాభరణం రఘు పదవీ విరమణ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో ఎస్ అంజనారెడ్డి సాల్వాతో సత్కరించారు. ఇన్నేళ్ల పాటు ఎలాంటి రిమార్కులు లేకుండా అర్చక సేవలను విజయవంతంగా పూర్తి చేసిన రఘును అధికారులు అర్చకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హరిహరనాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, అధికారి అశోక్ తో పాటు అర్చకులు పెద్ద జితేంద్ర ప్రసాద్ స్వామి, చిరంజీవి స్వామి, అఖిల్ అభిలాష్, రామచంద్ర ప్రసాద్ స్వామి పాల్గొన్నారు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన ఆలయ సూపరింటెండెంట్ సునీల్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. నాకు రంగయ్య గారికి నేను 20 ఏళ్ళకే నాకు ఉద్యోగం వచ్చింది. నాకు రంగయ్య గారు నాకు బాగా పరిచయం. అసలు ఆయన ఓపిక, ఆయన మర్యాద, ఆయన రంగయ్య గారికి నేను పెద్దలకు నమస్కరిస్తున్నాను. అసలు రిటైర్మెంట్ అవుతున్నాకనే నాకు బాగా బాధ అనిపిస్తుంది. రంగయ్య గారికి నమస్కారం. మీ అందరూ నమస్కారం. ఎవరిని ఎలాంటి ఎవరితో మాట్లాడిస్తారో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. రంగయ్య గారు నాకు 2 సంవత్సరాల నుంచి వారి నేను ఫస్ట్ అడిగితే పరిచయం నేను రిటైర్మెంట్ దగ్గర అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇంత ఆరోగ్యంగా ఉండడం అది అంజనా కొండగట్ట అంజనా ఆశిస్తలేదు. మంచి నడవడి, మంచి మా వేరే పండితులు చెప్పినట్టు అజాత శత్రువు అతడు. అందరితో చిరునవ్వుతో మాత్రమే మాట్లాడతాడు. దేనికి ఆశపడాడు. వాస్తవం ఇంత మంచి మనిషికి ఒక కూతురుగా పుట్టడం అంటే అది చాలా గొప్ప విషయం. మా నాన్న దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఎదుటి వారి దగ్గర నుంచి ఎంతగా వాళ్ళ గురించి చెడు చెప్పినా ఏది చేసినా పోనీ అమ్మ మనము వదిలేసాము, భగవంతుడే ఉన్నాడు, అతనే చూసుకుంటాడనే ఒక గొప్ప వ్యక్తి. బంధువులందరికీ మిత్రులందరికీ తెలియజేది ఏమనగా మన ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశాం. దయచేసి ప్రతి ఒక్కరు
నాన్నగారి పదవి విరమణ కార్యక్రమం చాలా సంతోషంగా జరుగుతున్నందుకు కొంచెం సంతోషంగా ఉంది. ఏ తండ్రి కొడుకులు కలిసి ఒకే దగ్గర ఉద్యోగం చేస్తే శక్తి సామర్థ్యాలతో ఆ అన్నేసు అనుగ్రహాన్ని మా కుటుంబానికి మాకు అందరి ద్వారా ఇచ్చినందుకు ఈరోజు రేపటి నుంచి నాన్నగారు దేవాలయానికి రావట్లేదని ఒక బాధ అనేది మా అందరికీ ఉంది. అందులో రేపు ఏ విధంగా గడుస్తుందని ఒక అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నగయ్య గారు రిటైర్మెంట్ అయిపోయింది ఒక రకంగా బాధగా ఉన్నా కూడా వారు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వారు ఇప్పుడే నాకు తెలిసింది వాళ్ళ పూర్తి తిరగడం కూడా కాబట్టి వాళ్ళు కూడా ఈ వాళ్ళ తల్లి లెక్కనే వాళ్ళు కూడా ఓపిక అదేవిధంగా వారి ఆయన యొక్క విద్య నేర్చుకొని భక్తులకు కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రంగయ్య గారు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏం రావాలో కూడా అన్ని త్వరలో మేము ఆడిని పంపించేసి రఘు గారు మీ అందరూ ప్రేమగా రంగన్నాన్ని చూసుకుంటాము. వారు 39 సేవలందించారు. ఇంతమంది ఈగో గారు పొందారు. ఒక్క రోజు కూడా ఇంకా అత్యవసరం వారి మద్దతు వారి వివరణను అడ్డేయడానికి జరగలేదు. వారి యొక్క ఈ దేవస్థానంతో వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చేటువంటి వారి బంధువులకు అందరికీ కూడా విషయం ఏంటంటే వారి యొక్క మనసు ఎంత మెత్తని మనసు అంటే చాలా సున్నితమైన మనసు. నేను 95-97 అర్చకత్వం వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏ ఒక్క అర్చకుని మనసు నొప్పించడం కానీ వారు నొవ్వడం కానీ కూడా జరగలేదు. లేదంటే ప్రేమగా అవి ఈ విషయం ఉన్నది మరి ఎట్లా చేస్తాం ఏం కదా అని అడిగేది తప్ప న్యాయంగా మాట్లాడడం అర్చకులు కానీ భక్తులను కానీ ఆఫీస్ సిబ్బంది కానీ ఒక్క మాట్లాడేటట్టు కాదు. ఇంత మంచి మనిషి మా నుండి దూరం అవుతున్నాడు.